నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న కాపులకు సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు గతంలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి గారికి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు సారీ చెప్పారు అని ఒక వీడియో చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సామాజిక మాధ్యాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఏంటి, ఒక ఎమ్మెల్యేకు సారీ చెప్పడం ఏంటి అన్న ఈ అంశానికి సంబంధించి రకరకాల కథనాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు బెజవాడ అనగానే హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఒకప్పుడు మనం ఎంతగా పేరుంది విన్నాము అనేది మనందరికీ తెలిసిందే. మరి ఏంటి ఈ హత్యా రాజకీయాలకు అప్పటి ఆ సంఘటనలకు లింక్ ఏంటి, మరి ఎందుకు సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. మొన్న మీరు ఆ స్టోరీకి సంబంధించి దాంట్లో వెళ్ళినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఆవిడ ఎలా సపోర్ట్ చేసింది, ఆ ఇంటికి కానుకలు పంపిస్తే నేను ఎలా కనిపిస్తున్నాను అడగడము, తిరస్కరించడం, ఆయన సారీ చెప్పడము, మనం అంతా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఏంటి, ఒక ఎమ్మెల్యేకి ఆయన వచ్చి సారీ చెప్పడం ఏంటి అనేది ముందు అంటే మీ దాకా ఈ విషయం వచ్చిందండి, నా దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో రత్నకుమారి గారిని క్షమించమని అడగటం అన్నది ఎంత వాస్తవమో, ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు రంగా గారి హత్యానంతరం రంగా గారి నివాసానికి వెళ్ళడానికి ప్రయత్నించారని, రత్నకుమారి గారిని పరామర్శించాలనుకున్నారని కానీ ఎంతమందికి తెలుసు? ఓకే, అర్థమవుతుందా? 70వ దశకంలో మొదలైనటువంటి ఈ ఆధిపత్య పోరాటం అనేది ట్యాక్సీ డ్రైవర్ల ట్యాక్సీ యూనియన్స్, ఆ యూనియన్స్ మీద వంగవీటి మోహన్ రంగారావు గారి అన్నయ్య అయిన వంగవీటి రాధాకృష్ణ సీనియర్ ఆయన అదుపు తెచ్చుకోవటం, కమ్యూనిస్టుల ప్రాబల్యమైనటువంటి సిపిఐ సిపిఎంగా కమ్యూనిస్టులు విడిపోయినప్పటికీ విజయవాడ పట్టున్న ప్రాంతంగా కమ్యూనిస్టులకు పేరుంది. చలసాని వెంకటరత్నం గారు ఆ కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ఆయన సాగించినటువంటి ఆయన తరహా రాజకీయాలు కావచ్చు, వాటిని ఎదురొడ్డినటువంటి వంగవీటి రాధాకృష్ణ కావచ్చు, ఆధిపత్య పోరులో చలసాని వెంకటరత్నం గారు ప్రాణాలు కోల్పోవటం, దానిని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఆ తర్వాత చలసాని వెంకటరత్నం గారి అనుచరులు కావచ్చు, రాధా గారి అనుచరుడు ఫోన్ చేసి పిలిపించి, మ్యూజియం రోడ్ అంటారు, బెజవాడ మ్యూజియం రోడ్లో పిలిపించి ఆయనని హతమార్చిన తర్వాత ఆయనని పిలిపించినటువంటి అనుచరుడు కమ్మకులానికి చెందిన వ్యక్తి కావటం, అప్పటి వరకు కేవలం యూనియన్ గొడవలుగా ఉన్నటువంటి ఈ పోరు ఏదైతే ఉందో ఇది అప్పటి నుంచి కులపరమైనటువంటి రంగు పులుకోవటం జరిగింది. అప్పటి వరకు అంత క్రితం మీకు దేవినేని గాంధీ గారు కూడా వంగవీటి రాధాకృష్ణ గారితోనే తన ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆ తర్వాత ఈ ఘర్షణలు ఈ రంగు పులుకోవడంతో దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళి వీళ్ళు వైదొలగి వాళ్ళు మరొక వర్గంగా వాళ్ళు ఎదగడం, ఆ ముఠా కక్షల్లో భాగంగా మొదట దేవినేని గాంధీ రంగా గారి అనుచరులు వాళ్ళు హతమార్చడం, ఇవన్నీ వరుసగా జరిగినటువంటి ఒక పరిణామ క్రమంలో మీకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వంగవీటి రాధాకృష్ణ గారు చాలా ప్రయత్నించారు. మండల వెంకట కృష్ణారావు గారిని కలిసి కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నాను, ఎందుకంటే మండల వెంకట కృష్ణారావు గారు ఇప్పుడు రాష్ట్ర మంత్రి, జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. జలగం వెంగళరావు గారు ససేమిరా వంగవీటి రాధాకృష్ణ రావడానికి నేను ఒప్పుకోను, రాధాకృష్ణ వస్తే మిగతా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ దృష్టిలో వీళ్ళందరినీ ఏంటంటే వాళ్ళు కేవలం రౌడీలుగా దాదాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఆ సమయానికి. కాబట్టి వంగవీటి రాధాకృష్ణ గారి కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రవేశం దొరకలేదు. ఆ తర్వాత ఆయన హతుడవటం, ఆ దేవినేని గాంధీ గారి హతుడైన తర్వాత ఈ రెండు వర్గాల్లో నుంచి ఇక్కడ వంగవీటి మోహన రంగారావు గారు, అక్కడ దేవినేని రాజశేఖర్ గారు, వీరిరువురు ఈ రెండు వర్గాలకి నాయకత్వం వహించినటువంటి వీళ్ళు తొందరగా మీకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది దేవినేని రాజశేఖర్కి ఆయన కంకిపాడు నుంచి శాసనసభ్యుడు కావడానికి అది ఆలంబనగా మారటం. 81లో కృష్ణలంక 41వ డివిజన్ నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారు స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు. ఆయన కూడా తెలుగుదేశంలోకి రావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత 85 ఎన్నికల కల్లా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆయనని తీసుకురావటం, కాంగ్రెస్ పార్టీలో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయటం, తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ రాజగోపాలరావు గారి మీద 4000 లోపు ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం, ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రంగా గారు ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడన్న విషయం ఎవరికీ తెలియదు. ఓకే,
జలగం వెంగళరావు గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న జలగం వెంగళరావు గారిని వంగవీటి మోహన్ రంగారావు గారు జలగం వెంగళరావు గారు వైఖరిని ప్రశ్నించడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆ తర్వాత ఆ కేసని ఈ కేసని అంత క్రితం ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఈ కేసుల తాలూకు వ్యవహారాల్లో జైలు శిక్షలు అమలు కావటం, ఇట్లాంటి ఈ ఇత్యాది కార్యక్రమాల దృష్ట్యా ఏమైందంటే దేవినేని మురళి హత్య జరిగింది. దేవినేని మురళిని చంపేశారు, రంగగారి అనుచరులు చంపేశారని చెప్తారు. అది జరిగిన తర్వాత జరిగిన మహానాడు ఏదైతే ఉందో ఆ మహానాడు వేదిక మీద దేవినేని మురళి ఫోటో తీసుకొచ్చి మహానాడు వేదిక మీద పెట్టడానికి దేవినేని నెహ్రూ అనుచరులందరూ ప్రయత్నిస్తే ఎన్టీ రామారావు గారు ససేమిరా అసలు పెట్టడానికి వీల్లేదు, హత్యా రాజకీయాలు నేను ప్రోత్సహించను, దిగుతారా లేదా కిందకి మీరు ముందు దిగండి, క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారు మీరు, రామారావు గారు వాళ్ళందరినీ దింపేసినటువంటి పరిస్థితి అనమాట. ఇవెవ్వరికి చాలా తక్కువ మందికి తెలుసు. విజయవాడలో ఉన్న ఈవేళ ఉన్నటువంటి వెరీ సీనియర్స్కి తెలుసు అనమాట. ఓకే, వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ. తర్వాత మీకేమైందంటే రంగా గారు మనకి ఆయన చేసినటువంటి దీక్ష, ఆ దీక్ష ఆయన ఎందుకు చేశారు, దేనిని ఆశించి చేశారు అంటే ఆయన ప్రాణాల మీద పూర్తిగా ఆయన రోడ్డు మీద ఉన్నా చంపేస్తారు, ఎక్కడున్నా చంపేస్తారు అని ఆయన తెగించి రోడ్డు మీదకి వచ్చి ఆయన అసూలు బాశారన్న విషయం, ఆయన ప్రాణత్యాగం చేశారన్న విషయం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఆయన చేసింది ప్రాణత్యాగం. ఆయనకు తెలుసు ఆయన ఎక్కడున్నా ఆయన్ని అంతమొందించడానికి ప్రణాళిక సిద్ధమైపోయింది అని. సిద్ధమైపోయిందని తెలుసు ఆయనకి. తెలిసే రాఘవయ్య పార్కు దగ్గర ఉన్నటువంటి ఆ పేవ్మెంట్ మీద టెంట్ వేసుకుని ఆయన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి చోట ఆయన ఆ నిరాహార దీక్ష చేయటం అనేది, ఆ నిరాహార దీక్షని ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి హెచ్జే దొరగారు, ఆ తర్వాత ఆయన మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా అయ్యారు. హెచ్జే దొరగారు రంగా గారికి ఒక వర్తమానం పంపించారు. వసంత నాగేశ్వరరావు గారు అప్పుడు రాష్ట్ర మంత్రి, వసంత నాగేశ్వరరావు గారి ద్వారా పంపించారు. ఏమని? సామరస్యంగా పరిష్కరించుకుందాం, మీ మీద ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని వేధిస్తున్నారన్నటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, మాట్లాడుకున్న తర్వాత అవి సమసిపోతాయేమో చూద్దాము, ఆ దిశగా ప్రయత్నిద్దామంటే వంగవీటి మోహన్ రంగారావు గారు సుముఖంగా లేరు ఆ చర్చలకి. ఆయన నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగినటువంటి డిసెంబర్ 26 రాత్రి జరిగినటువంటి అత్యంత పాశవికంగా జరిగినటువంటి దాడిలో మీకు అప్పుడు హోంమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు, చాలామంది ఈ విషయం ఈ మధ్యకాలంలో దాని గురించి మాట్లాడటంలా, కోడెల శివప్రసాదరావు గారు ఈ ఉదంతంలో పాల్గొనడానికి పల్నాడు నుంచి కూడా కొంతమందిని కిరాయి మూకల్ని పంపించారు. హోంమంత్రిగా ఉన్న కోడెల శివప్రసాదరావు గారు అన్నది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. పల్నాడు నుంచి వచ్చారు, కోయిలకుంట్ల నుంచి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల నుంచి కూడా వచ్చారు. కోయిలకుంట్ల నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒకరిద్దరు సామాజిక వర్గాలు కూడా ఆ తర్వాత ప్రస్తావనకు వచ్చాయి. వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు అసలు ఎవరిని అంతమొందించడానికి వచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. 2 వాహనాల్లో వచ్చారు. 2 వాహనాల్లో వచ్చి పొగబాంబులేసి పొగలమ్ముకున్న తర్వాత దాడి చేశారు. నుదుటి మీద, ఛాతీ మీద, మెడ మీద, వీపు మీద లెక్కలేనన్ని పోట్లు, ఘాట్లు. ఆయనతో పాటు దీక్షితులు అనేటటువంటి బ్రాహ్మణ యువకుడు, మురళి అనేటటువంటి మరొక విద్యార్థి, వాళ్ళు కూడా మరణించడం జరిగింది. 8 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా ఒక ఎత్తు అయితే సంధ్య గారు, ఆ తర్వాత జరిగినటువంటి దమనకాండ ఒకటి ఒక ఎత్తు. ఓకే, రంగగారి అభిమానులు, అనుచరులు, వాళ్ళ అభిమానులు ఎంతమంది ఉన్నారు, నిజంగా రంగగారి అనుచరులు ఎంతమంది ఉన్నారు, రంగగారి వర్గీయులు ఎంతమంది ఉన్నారు కాసేపు పక్కన పెడితే, ఆ రూపంలో ఇంకొంతమంది కూడా ఏం చేశారంటే సాగించినట్టు 1800 బస్సులు తగలబెట్టడం జరిగింది. 38 మందికి పైగా 2 రోజుల్లో హతులు కావడం జరిగింది. 38 మంది మరణించారు. అప్పుడు రాష్ట్ర మంత్రి ఎన్ఎన్ సీతాదేవి గారి బంధువు అయిన డాక్టర్ శ్రీహరిరావు గారిని కూడా రోడ్డు మీద ఆయన దొరకడంతో ఆగంతులకి ఆయనను కూడా అంతమొందించడం జరిగింది. ఇవన్నీ కూడా రామారావు గారికి నివేదిస్తుంటే రామారావు గారు ఏం చేశారంటే ముఖ్యమంత్రి హోదాలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వెళ్ళాలి కదా. ఆయన కేంద్రం నుంచి సైన్యాన్ని పంపించమని కేంద్ర మంత్రి బూటా సింగ్ గారిని కోరారు రామారావు గారు. కుదరదు, సిఆర్పిఎఫ్ జవాన్లను పంపిస్తామన్నారు. సిఆర్పిఎఫ్ జవాన్లను పంపించినా కూడా మీకు ఏ విధంగానూ ఈ అల్లర్లు ఆగేటటువంటి పరిస్థితి లేదు. అంటే విజయవాడ, ఏలూరు, గుంటూరు వరకు ఈ అల్లర్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే దాదాపు మీకు 11 జిల్లాలు 14 రోజుల పాటు కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితి. ఖమ్మం, చిత్తూరు వరకు 14 రోజులు 11 జిల్లాలు కర్ఫ్యూ విధించినటువంటి పరిస్థితి. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు డీజీపీగా ఉన్న రామ్మోహన్ రావు గారు
ఆయన ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు ఒక యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ క్రింద రంగా గారు దీక్షా శిబిరంలో ఉన్నారు కదా, అంత క్రితం ఏంటంటే దేవినేని నెహ్రూ వర్సెస్ రంగాకు ఉన్నటువంటి ఆధిపత్య పోరును దృష్టిలో పెట్టుకుని రంగా గారు ఎప్పుడైతే ఈ నిరాహార దీక్ష ప్రారంభించారో సార్ ప్రివెంటివ్ డిటెన్షన్ క్రింద వంగవీటి మోహన్ రంగారావు గారిని దేవినేని రాజశేఖర్ గారిని ఇద్దరిని అరెస్ట్ చేద్దామని చెప్పాడు ఆయన. ఇది అంతకంతకు ఏమవుతుందంటే మిగతా ప్రాంతాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. ఓకే, వర్గపోరు అనేది మిగతా ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. ఇది రెండు వర్గాల మధ్య సంబంధం లేనటువంటి ప్రాంతంలో, సంబంధం లేనటువంటి జిల్లాల్లో కూడా రెండు వర్గాల మధ్య తెలియనటువంటి ఒక వాతావరణాన్ని, ఘర్షణ వాతావరణాన్ని వీళ్ళిద్దరి వల్ల ఇది ప్రబలుతోంది. ఇక్కడ కోడెల శివప్రసాదరావు గారు, అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ రామ్మోహన్ రావు గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అందరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ సామాజిక వర్గం దేవినేని రాజశేఖర్ని కాపాడుకోవడానికి వాళ్ళ శాసనసభ్యుడిని అనేటటువంటి ఒక వాతావరణం. దేవినేని రాజశేఖర్ గారి పార్టీ నుండి సస్పెండ్ చేద్దామని పెద్ద ఎత్తున మంత్రిమండలి సమావేశమైంది ఎన్టీ రామారావు గారి మార్గదర్శకత్వంలో. సగం మంది దానిని ఆమోదించారు. ఏది దేవినేని రాజశేఖర్ గారిని అసలు తొలగించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని. కొంతమంది అలా సస్పెండ్ చేస్తే నిజంగా ఆయన చేశాడని చెప్పి ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆయన చేశాడో చేయలేదో ఇంకా అసలు నిరూపణ కాలేదు కదని కొంతమంది దేవినేని రాజశేఖర్ గారికి అనుకూలంగా మాట్లాడటంతో అర్ధాంతరంగా భేటీ ముగిసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు బయలుదేరారు. ఏది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు రామారావు గారు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అది ఇంకా దారుణాతి దారుణమైనటువంటి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి సోదరుడి థియేటర్ కళ్యాణ చక్రవర్తి, అది కూడా ధ్వంసం, అలంకార థియేటర్ ధ్వంసం, ఏవి మీకు కనిపించవు, ఆనవాళ్ళు కూడా ఉండవు మీకు. అంత విధ్వంసం జరిగిందనమాట. అంత ఆగ్రహావేశాలు, కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశం అనమాట. రామారావు గారు హెలికాప్టర్లో బయలుదేరి ఏలూరు, గుడివాడ వెళ్ళారు, బాధితులను పరామర్శించి. గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన రామారావు గారు గన్నవరం నుంచి హైదరాబాద్కి వచ్చేయాలి ముఖ్యమంత్రిగా. కానీ ఎన్టీ రామారావు గారు వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారి నివాసానికి వెళ్ళి వారి అర్ధాంగి రత్నకుమారి గారిని పరామర్శించే రావాలి, రంగా చిత్రపటానికి నివాళులు అర్పించే రావాలని రామారావు గారు పూనుకున్నారనే విషయం చాలా కొద్ది మందికి, తక్కువ మందికి తెలుసు. ఓకే, ఇది తెలిసిన వెంటనే హెచ్జే దొరగారు ఏం చేశారంటే మొత్తం ఆయన సెక్యూరిటీని, ఇంటెలిజెన్స్ని వీళ్ళందరినీ బ్రీఫ్ చేసేసారు. ఎందుకంటే రామారావు గారిని చూడగానే వాళ్ళల్లో ఆగ్రహావేశాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కట్టలు తెంచుకుంటాయి కదా. రాఘవయ్య పార్క్ సమీపంలో ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి నివాసం ఏంటంటే మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి, చాలా ఇరుకు దారిలాగా ఉంటుంది ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళటం. ఎలా వెళ్తారు రామారావు గారు? ఇరువైపులా ఉండాలి, రామారావు గారికి ఎట్టి పరిస్థితుల్లో కింద నుంచి పై వరకు జవాన్లు ఉండాల్సిందే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని లోపలికి రానివ్వకూడదు, ఆగ్రహావేశాలు, కట్టలు తెంచుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. అది చూసి రామారావు గారు ఒక 5 నిమిషాలు, చాలామందికి తెలియని విషయం, రామారావు గారు 5 నిమిషాలు ఆయన అభ్యర్థించారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి దుస్సంఘటన జరిగింది, దీనికి నాకు అక్కడ ఇంటి ముందు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు జీవించున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబ సభ్యులు మీరు అడగచ్చు, రత్నకుమారి గారిని మీరు అడగచ్చు, అక్కడ ఈవేళ జీవిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇంకా జీవించున్నారో, వాళ్ళని ఎవరినైనా సరే మీరు అడగచ్చు. ఓకే, నా ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది దుస్సంఘటన జరిగి ఉండకూడదు, నేను సోదరి రత్నకుమారిని నేను పరామర్శించాల్సిందే, సోదరుడి చిత్రపటానికి నేను నివాళి ఘటించాల్సిందే అంటే ఎట్టి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రామారావు గారిని ముందుకు అడుగు వేయనివ్వాల. భద్రతా కారణాల దృష్ట్యా రామారావు గారు వెనకడుగు వేసి వెనక్కి తిరిగి ఆ ఇంటి వైపు చూసి 2 చేతులు రామారావు జోడించి ఆ ఇంటికి నమస్కారం పెట్టి వెనుదిరిగి వచ్చేసారు ఎన్టీ రామారావు గారు. ఓకే, ఆ ఇంటికి ఆయన అంటే రంగా గారు నివసించిన నివాసం కదా, ఆ ఇంటికి నివాళులు అర్పించేసి వచ్చేసారు రామారావు గారు. ప్రభుత్వం గద్దె దిగడానికి ఇది ప్రధానమైనటువంటి ఒక కారణమైంది. 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గద్దె దిగడానికి ఇది రంగా గారి హత్యోదంతం అనేది ఒక ముఖ్యోదంతమైంది. ఈ ముఖ్యోదంతం వల్లే, రంగా గారి హత్యోదంతం వల్లే రామారావు గారి ప్రభుత్వం గద్దె దిగింది. అది రామారావు గారిని చాలా కాలం ఈ ఉదంతం వల్లే గద్దె దిగామన్న విషయం రామారావు గారికి బాగా తెలుసు. ఆ తర్వాత కూడా మీ కృష్ణా జిల్లా నుంచి ఎవరు వచ్చినా, ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు వచ్చినా కూడా ఈ సంఘటన తాలూకు తీవ్రత ఏదైతే ఉందో దాని గురించి రామారావు గారు చర్చించేవారు. వాళ్ళ గాయం మానిందా, గాయం ఇంకా పచ్చిగానే ఉందా, వాళ్ళ మనోభావాల్ని మనం గాయపరిచాము, ఆ సామాజిక వర్గం యొక్క మనోభావాల్ని గాయపరిచాము. ఎందుకంటే ఆ తర్వాత
ఇంటెలిజెన్స్ వాళ్ళ పరిశోధనలో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారు నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాని ఓకే అన్న విషయం. ఆయన శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో శాసనసభలో ఎన్టీ రామారావు గారిని ధిక్కరిస్తూ ఆయన ప్రసంగాలు చేసినప్పటికీ ఆయన విజయవాడ వచ్చి ఆయన సేద తీరాలి అని అనుకుంటే ఏదైనా థియేటర్కి సెకండ్ షోకి తన అనుచరులతో వెళ్ళి ఎన్టీ రామారావు గారి సినిమా చూసి వచ్చేటటువంటి వాళ్ళన్న విషయం తెలుసుకొని చాలా ఎన్టీ రామారావు గారు ఈ విషయం హెచ్జే దొర గారు స్వయంగా రామారావు గారికి తెలియజెప్పినప్పుడు రామారావు గారు చాలా ఆయన ఆవేదన చెందారంట రామారావు గారు. ఎందుకంటే వర్గపోరు, ఈ ముఠా తత్వాలు, ఈ కక్షలు కార్పణ్యాలు, ఈ ఆధిపత్య పోరులు ఏం చేస్తాయంటే ఇదిగో ఇలా మనం చరిత్ర చరణంలాగా మనం చర్చించుకునేలాగా చేస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రత్నకుమారి గారికి ఎందుకు సారీ చెప్పారన్నది ఎంత నిజమో, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో రాఘవయ్య పార్క్ ఎదురుగుండా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి నివాసానికి వెళ్ళి ఆ నివాసానికి రంగా గారు నివసించిన నివాసానికి ఆయన అంజలి ఘటించి వెనుదిరిగారన్నది అంతే వాస్తవం. నిజం చెప్తే ఎందుకు ఇంత భుజాలు తడుముకుంటారు? ఇప్పుడు జరిగిందే కదా చెప్పింది, దానికి ఎందుకు సోషల్ మీడియాలో చిరులు పలువులు చేస్తూ లేనిది ఇంకా దాన్ని ఆపాదిస్తూ ఇచ్చేస్తున్నారు? దీని గురించి ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే దాన్ని మాట్లాడుకునే ముందు ఈ సంఘటనలన్నింటినీ పోసగుచ్చినట్టు ఎన్టీఆర్తో నేను అని హెచ్జే దొర గారు అద్భుతమైనటువంటి ఆయన జ్ఞాపకాలను ఒక పుస్తకం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దొరగారిని నేను చాలా కాలం ఆ ఎన్టీఆర్తో నేనుకు సంబంధించి హెచ్జే దొర గారిని ఇంటర్వ్యూ చేయడానికి నేను ప్రయత్నించి కొంతకాలం తర్వాత విజయవంతంగా ఆయన ఇంటర్వ్యూ చేయగలిగి చాలా విలువైనటువంటి అంశాలని హెచ్జే దొర గారి ద్వారా మనం చెప్పించడం జరిగింది. ఆన్ రికార్డెడ్ ఇంకా ఇవాళకి అలాగే సజీవంగా ససాక్షాలుగా ఉన్నాయి. మన వాళ్ళకి ఎన్టీఆర్తో నేను పుస్తకం కూడా ఇప్పుడు మన వీక్షకులు చూస్తున్నారు. ఆ పుస్తకం ముఖ చిత్రం ఎలా ఉందో ఆ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇవాళ దొరగారు మన మధ్య లేకపోయినా ఈ జ్ఞాపకాలు దొరగారికి మనం నివాళిని అని అనుకున్నా ఒక రంగా గారికి ఒక రామారావు గారికి కూడా నివాళినే అనుకోవాలి మనం. కానీ నిజంగా మనం ఎంత చెరిపేద్దాం అనుకున్న చరిత్ర కదా, అది చెరగదు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్. దాన్ని వాస్తవాలు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించకపోతే దానికి ఎవరు ఏమి చేయలేరు. మీరు చిరుల పనులు చేసుకున్నా అది మీ వ్యక్తిత్వాన్ని మీరు బయట పెట్టుకున్నట్టే అవుతుంది తప్పితే ఇంకేమీ అవ్వదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.